నాయుడు గారు, ఇంకొక చిన్న విషయం. మీరు అసలు ఎందుకు సార్ ఎప్పుడు ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడరు? మీరు ప్రతిసారి మీ ఆలోచనను మార్చుకుంటూ ఉంటారు. ఒక మాట ఇచ్చినప్పుడు, ఒక మేనిఫెస్టో పెట్టినప్పుడు మీకు దాని మీద నిలబడాలని ఉండదా? ఎందుకు జనాన్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు? జనం పిచ్చోళ్ళు కదా సార్. మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలూపితేనేమో మీరు అభివృద్ధి వైపు వెళ్తున్నట్టు. మీరు చెప్పింది చెయ్యకపోతే, అది మేము అడిగితే మేము అభివృద్ధికి అడ్డంగా ఉన్నట్టు. ఏంటండి ఇదంతా? మీ వయసుకి ఇది తగునా? ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎంతో గౌరవించారే ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇదా మీరు చేసేది? మీరు చేస్తున్నటువంటి ఈ గిమ్మిక్లు, ఈ పెట్టుబడి సమ్మిట్ ఏం జరిగిందండి? ఒక్క అధికారి దగ్గర లెక్కలున్నాయా? ఈ రోజు మీ మంత్రుల్లో నుంచి చాలా మంది లెక్కలు లేక, ఏం చెప్పాలో తెలియక, మీరు ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలో తెలియక ఈ రోజు గంటలు ఎంత ఇబ్బంది పడ్డారో మీ సీఎంఓ అంతా కూడా. తెలియదు అనుకుంటున్నారా జనానికి? సార్, ఇది చాలా దుర్మార్గమైన విషయం సార్. అసలు మీరు మాకు సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సపోర్ట్ చేయటం వదిలేసి మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారండి సార్? నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు అనాల్సిన మాటలన్నీ మీరంటున్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. కష్టమో నష్టమో నిజం తేలే వరకు కూడా ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పోరాడుతున్నారు, అలాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్నాయి, అలాగే జనసేన పోరాడుతుంది. ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప. బీజేపీ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు, కార్యకర్తలంతా కూడా. మీరు మాత్రం, మరి మీకు ఏం ప్రాబ్లం ఉందో, మీకు అక్కడ నరేంద్ర మోడీ గారితో మీకు ఏంటి టెన్షను? ఏమిటి సార్ ఇదంతా? ఒకవేళ రేపు వైజాగ్లో మీటింగ్ సక్సెస్ అయితే ఒక రకంగా మాట్లాడతారు మీరు, సక్సెస్ కాకపోతే ఒక రకంగా మాట్లాడతారు. సక్సెస్ అయిందనుకోండి, సహజంగా వైజాగ్ బీచ్లోకి సాయంత్రం పూట జనం వస్తారు, అలాగే వచ్చారు అంటారు. ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి, జనంలో ఈ ఉద్యమం లేదు అని అంటారు. అంటే మీరు ప్రతి వాళ్ళని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు, ప్రతి వ్యక్తిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు. ఈ రోజున తమిళనాడులో జరిగిన ఉద్యమం చూసి మన యువతకి ఆలోచన వచ్చి, మనకు కావాల్సింది సాధించుకోవాలంటే ఈ నాయకులతో కాదు, ఈ నాయకులతో కుదరదు, మనమే ఉద్యమం చేసుకుందామని ఆలోచించిన యువతని మీరు తొక్కిపట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు నాయుడు గారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీ కుటుంబాలు బాగుంటాయి గాని రాబోయే తరాలు మాత్రం నాశనం అయిపోతాయి. మీరు సైలెంట్ గా ఉండండి. ఒకవేళ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, ఉంటారు, వస్తారు అని తెలిస్తే ఆ సంఘ విద్రోహ శక్తుల్ని మీరు లోపల పెట్టండి. వాళ్ళని ఎందుకు బయటకు వదులుతున్నారు? పోరాడితే తప్పితే ఏదీ జరగదు. స్వాతంత్రం కూడా పోరాడితేనే వచ్చింది. మీరు పాదయాత్ర ఎందుకు చేశారు చెప్పండి? మీరు పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, భారతదేశం ఎవరూ చేయని పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ చేయాలని చేసిన యాత్ర, దేని గురించి చేశారు మీరు? మీరు చేస్తే మంచి, మిగతా ఎవరన్నా చేస్తే మాత్రం అది అభివృద్ధి నిరోధకం. మీ అనుభవం, మీ మీద ఉన్న నమ్మకం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని వంచారు. మీరు వంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఈ రోజు మీరు వైజాగ్ని చెడగొట్టినా, లేదంటే ఇంకో చోట చెడగొట్టినా అంతిమంగా ప్రజల చేతిలో మీరు ఓడిపోతారు. మాట మీద నిలబడటం నేర్చుకోండి సార్. మీ వయసుకు మేము ఈ మాట చెప్పడం కరెక్ట్ కాదు, క్షమించండి. కానీ మాట మీద నిలబడటం నేర్చుకోండి. ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలు తయారు చేయండి. మీ ఇష్టానికి హామీలు ఇవ్వకండి. మీరు నేను అది చేస్తా, ఇది చేస్తా, ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే నెంబర్ 1 పొజిషన్లు ఎలా వస్తాయో తెలుసా? ప్రజలకు చెప్తున్నాను నేను. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రతి శాఖ నుంచి ఒక 300 క్వశ్చనీర్లు పంపుతుంది. పాపం ఐఏఎస్ అధికారులు వీటన్నిటి క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తే, ఏ రాష్ట్రం నుంచి అయితే కరెక్ట్ అన్ని ఆన్సర్లు రాస్తారో వాళ్ళకి నెంబర్ 1 ప్లేస్ ఇస్తారు. అంత మాత్రం చేత ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఏం లేదండి. దయచేసి తెలియని వాళ్ళకి, అమాయకులకి చెప్పండి మీరు, కానీ చదువుకున్న వాళ్ళకి చెప్పకండి. ఇలాంటివన్నీ కూడా నెంబర్ 1 పొజిషన్లు ఎలా ఇస్తారో తెలుసు, ఎందుకు మీరు మ్యానిపులేట్ చేస్తున్నారో తెలుసు. వెంకయ్య నాయుడు గారి ఆస్తులు ఎంత అభివృద్ధి జరిగిందంటే, కరెక్ట్ గా వెంకయ్య నాయుడు గారికి అధికారంలోకి రాగానే విజయవాడ ఆఫీస్ ఓపెన్ చేశాడు, స్వర్ణభారతి ట్రస్ట్ విజయవాడ శాఖ. ఆ తర్వాత 2వ సంవత్సరంలో స్వర్ణభారతి ట్రస్ట్ తెలంగాణ శాఖ. మీ ఆస్తులు పెరుగుతున్నాయి, మా ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఎందుకు ఊరుకోవాలి మేము?
మిమ్మల్ని కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అడగటానికి. కానీ మీ మీద ఉన్న గౌరవంతో మిమ్మల్ని అడగట్లేదు ఈ రోజున. కానీ అది కరెక్ట్ కాదు సార్. ప్రజలతో రండి, విద్యార్థులతో రండి. విద్యార్థులు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీ వెనకాల వస్తాను సార్ నేను అని చెప్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మీ వెనకాల వస్తాం సార్ అని. ప్రతి ఒక్కళ్ళు మీ వెనకాల వస్తాం సార్, కేంద్రం మీద పోరాడదాం సార్ అంటున్నారు. కానీ మీరు మాత్రం నేను ప్యాకేజీ ఒప్పేసుకున్నాను కదా. మీరెవరండి ఒప్పుకోవడానికి? మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం, అది గమనించండి. మీరు మమ్మల్ని ఎన్నుకోలా, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం. మిమ్మల్ని కావాలంటే ఉంచుతాం, లేదంటే 2019లో దించేస్తాం. అది ప్రజల హక్కు. దయచేసి ఈ హక్కుల్ని కాలరాయాలని మాత్రం ట్రై చేయకండి. ఒకవేళ మీ మనసు నొప్పించుంటే మాత్రం క్షమించండి. నా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ.